హాయ్, బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై బాలయ్య, జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియో వచ్చేసి మన పెద్ది గురించి నిన్న పూల సొక్క మాట్లాడిన మాటలు వైరల్గా మారాయి. ఈ నలుగురు ఐదుగురు అనే వ్యక్తులు ఉన్నారు ఇండస్ట్రీలో. మన ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చినా దానిపైన బురద జల్లడానికి, సినిమా ఇండస్ట్రీని నాశనం చేయడానికి రివ్యూస్వర్గా, క్రిటిక్స్గా వీళ్ళు పేరు పొంది ఉన్నారు. యూట్యూబ్లో, ఇటు సోషల్ మీడియాలో వీళ్ళది వచ్చేసి వీళ్ళ హవా నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళ హవాలో చాలా సినిమాలు మట్టుకు ఘాటు కొట్టుకోపోవడం జరిగింది. వీళ్ళ రివ్యూల ద్వారా సినిమాలు కూడా కొట్టుకోపోవడం జరిగింది. మంచి మంచి సినిమాలు కూడా వీళ్ళ రివ్యూల ద్వారా. వాస్తవానికి వీళ్ళు చేయబట్టి ఇండస్ట్రీని ఒక పక్క దెబ్బ పడుతుంది. ఇండస్ట్రీకి వీళ్ళ ద్వారా మాత్రం ఖచ్చితంగా పడుతుంది. వీళ్ళ ద్వారా సినిమా ఎంత బాగున్నా కూడా దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఈ రోజు వరకు కూడా వీళ్ళకు ఈ స్థాయి వచ్చిందని అంటే నాకు తెలిసిన మటుకు దీనికి ముమ్మాటికి 100% దీనికి కారకుడు ఎవడన్నా ఉన్నాడంటే బొచ్చు నాగరాజు, అంటే నిప్పు నాగరాజు గారు వీళ్ళ సపోర్టింగ్గా ఉన్నాడు. ఎందుకంటే వీడు చేయబట్టే వీడిని చూసి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. వాడిని ఆదర్శంగా తీసుకోవడం వల్లనే ఈ పూల సొక్కగాడు, రగడిగాడు, మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గాడు వీళ్ళందరూ సినిమాల పైన బురద జల్లడం, అచ్చరాన్ని రివ్యూలు ఇవ్వడం, సినిమాలను నాశనం చేసే ప్రయత్నంలో వీళ్ళు సఫలకృతులు అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీని ఒక పక్క నాశనం చేసింది మాత్రం ఈ పూల సొక్కగాడు, రగడిగాడు, మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గాడు. ఇంకొకడు ఎవడు రావణ్ ఫరీ కూడా అంటే వాడు మామూలుగానే ఇస్తున్నాడు, అది ఇచ్చిపెట్టండి. ఇక వీళ్ళు చేయబట్టి మెయిన్గా వీళ్ళ గురువు వచ్చేసి బొచ్చు నాగరాజు గాడు. వాడు ఫస్ట్ స్టార్ట్ చేసింది. వాడు ఇలాంటి రివ్యూలు, అచ్చిరాని మాటలు మాట్లాడడం, సినిమాల పైన బురదలు జల్లడం, సినిమాలు ద్వేషించడం, పగ ప్రతీకారాలు నేర్పించడం ఫ్యాన్స్లకి గొడవ పెట్టడం. ఈ బొచ్చు నాగరాజు గారు చేయబట్టే ఈరోజు ఈ సోషల్ మీడియాలో ఇలాంటి పరిమాణాలు జరుగుతున్నాయి. పూల సొక్కగాడు, రగాడిగాడు, మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గాడు, ఇంకా కొందరు ఉన్నారు. వీళ్ళని చూసుకొని వీడియోలు చేసేవారు కూడా ఉన్నారు. మెయిన్గా వచ్చేసి బొచ్చు నాగరాజు కానీ ఫస్ట్ చెప్పు తీసి కొడితే అందరు సెట్ అవుతారు. వాస్తవానికి వీళ్లకు చెప్పదలుచుకున్నది ఏంటంటే వీడే వాళ్ళ గురువుగా. ఫస్ట్ గురువు వీళ్ళకు బొచ్చు నాగరాజు గాడు, నిప్పు నాగరాజు గాడు వీళ్ళ గురువు. అందుకే వీళ్ళు ఇలా తయారయ్యారు. ఈరోజు పెద్ద సినిమా మీద మాట్లాడడం జరిగింది. వాళ్ళు పెద్ద సినిమా మీద స్టోరీ తెలుసు అన్నాడు వాడు పూల సొక్కగాడు. ఇప్పుడు రామ్ చరణ్ గారు నటించే చిత్రం గురించి, స్టోరీ గురించి వీనికి ఎట్లా తెలుస్తుంది? బుచ్చిబాబు గారు ఇంట్లో వీడు ఏమన్నా అంటే వాళ్ళ ఇంట్లో ఏమన్నా సండాసులు గాడికి వాడా వీనికి ఎలా తెలుస్తుంది స్టోరీ నాకు తెలుసు అని అన్నాడు. దానిపైన రచ్చ నడుస్తుంది. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు దానిపైన రివ్యూస్ ఇవ్వడం అనేది సహజంగా జరిగేది. సినిమా మనం డబ్బులు ఇచ్చి మనం సినిమా చూస్తున్నాం కాబట్టి, డబ్బులు ఇచ్చి మనం టికెట్ కొని సినిమా చూస్తున్నాం కాబట్టి దానిపైన నీ అభిప్రాయం చెప్తావు. కానీ సినిమా ఇలా ఉంది అలా ఉందని చెప్పవచ్చు, అంతే తప్ప. ఇప్పుడు ఇలా ఉందంటే వీళ్ళది పూల సొక్కగాడు, రగడిగాడు, మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గాడు, ఇంకా కొందరు మొదలయ్యారు కదా. వీళ్ళు వచ్చేసి దేవర పైన కూడా ఇలాగైనా కొలాబరేట్ మీటింగ్ పెట్టుకొని లైవ్లో ఏం వాగారు దేవరప్పుడు స్టోరీ మొత్తం తెలిసినట్టే మాట్లాడారు. దేవర సినిమా అప్పుడు మొన్న రీసెంట్లీగా మన అఖండ తాండవం పైన కూడా ఇలాంటి బురదనే జల్లాడు బొచ్చు నాగరాజు గాడు. వాడిని ఏ చెప్పుతోటి కొట్టాలి? ఇప్పుడు అందరూ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మరి నిప్పు నాగరాజు గారిని ఏ చెప్పుతోటి కొట్టాలి? ఇప్పుడు వీళ్ళందరికీ ఆదర్శమే వీడు. ఈ వీడియోలు తయారు చేసే వాళ్ళందరికీ ఆదర్శం ఎవరు రాని అంటే ఈ బొచ్చు నాగరాజు గారు. మరి వీడిని ఏ చెప్పుతోటి కొట్టాలి? ఇప్పుడు పూల సొక్కని కొడదాం, రగడి గారిని కొట్టుడే, ఈ వాడెవడు మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గారిని కూడా చెప్పుతోటి కొట్టుడే. ఫస్ట్ ఇవన్నీ కొట్టాలి. మరి చెప్పుతోటి ఫస్ట్ ఇది నేర్పిందేవాడు. ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఆవేశం రగిలిపోతున్నారు ఆవేశంతో. అంటే మాకు కూడా ఉంది ఇక్కడ వాస్తవానికి. ఇలాంటి కొలాబరేట్ మీటింగ్ పెట్టుకొని దేవర పైన కూడా
బురద జల్లే ప్రయత్నం చేశారు. అఖండ తాండవం పైన కూడా బురద జల్లే ప్రయత్నం చేశారు. వీళ్ళు ఏం పాజిటివ్ ఇచ్చినారని నేను చెప్పడం లేదు. ఇక్కడ మా సినిమాలకి సపోర్ట్ చేసి ఎన్టీఆర్ వాళ్ళ సినిమాలకు సపోర్ట్లు చేసి వీళ్ళు ఏం ఉద్ధరించింది ఏం లేదు. ఇక్కడ అన్ని సినిమాలకు కూడా ఇదే రకంగా బురద జల్లడం జరుగుతుంది. వీటికి వచ్చేసి మెయిన్ కారకుడు ఎవడరా అని అంటే బొచ్చు నాగరాజు గారు. ఫస్ట్ బొచ్చు నాగరాజు గారిని చెప్పు తీసుకొట్టాలి. వాడిని దొరకబట్టండి ఫస్ట్. ఇప్పుడు ఎన్టీఆర్ మీద, మహేష్ బాబు గారి మీద, అల్లు అర్జున్ గారి మీద, బాలకృష్ణ గారి మీద ఎన్ని వీడియోలు చేశాడు వీడు? బురద జల్లే వీడియోలు ఎన్ని చేశాడు వీడు? వాళ్ళ సినిమాల పైన ఎన్ని మొత్తం బురద జల్లే ప్రయత్నమే. మొత్తం ఫ్యాన్స్ల మధ్య, ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ల మధ్య గొడవ పెట్టడమే ఈ బొచ్చు నాగరాజు గారికి ఉన్న నైజం. వాళ్ళని చూసి ఇప్పుడు వీళ్ళు తయారయ్యారు. ఈ పూల సొక్కగాడు, ఈ రగాడి గాడు, ఈ మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గాడు, ఇంకా కొందరు ఛానళ్ళు. మరి దేంతో కొట్టాలి? ఫస్ట్ కొట్టవలసింది ఎవరికి? ఇప్పుడు అందరి అభిమానులకు చెప్తున్నా, ప్రతి ఒక్కరి అభిమానులకు చెప్తున్నా, ఫస్ట్ కొట్టవలసింది ఎవరికి చెప్పుతోటి కొట్టాలి చెప్పండి. ఇలాంటి వీడియోలు తయారు చేసిన వాడు ఎవడు? ఏ లుచ్చా తయారు చేసిండు? ఇలాంటి వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో విడుదల చేసిన గాడిది ఎవడు అని అంటే ఫస్ట్ నిప్పు నాగరాజు గారు. ప్రతి సినిమా మీద వానికి ఇష్టం వచ్చినట్టు నిన్న అఖండ తాండవం పైన కూడా ఘోరాతి ఘోరమైన రివ్యూ ఇచ్చాడు వాడు. సినిమా రిలీజ్ కాకముందే స్టోరీ చెప్పిండు. ఇప్పుడు ఈ పూల సొక్కగాడు స్టోరీ చెప్పిండు అని అందరు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారే. ఇప్పుడు అఖండ తాండవం సినిమా రిలీజ్ కాకముందే వీటి స్టోరీ చెప్పి కథలు అల్లి దాని మీద వెటకారంతో మాట్లాడిన మాటలు వీడియోలో రూపంలో అక్కడ వాని ఛానల్ ఉన్నాయి. నిప్పు రాజు గారి ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు మరి వాడిని ఏ చెప్పుతోటి కొట్టాలి? ఫస్ట్ వాడిని కొట్టి తర్వాత వీని దగ్గర రండి. ఇలాంటి వీడియోలకు ఎంకరేజ్ చేసిందే నిప్పు నాగరాజు గారు. మరి వాడిని ఏం చేస్తారు? ఇప్పుడు అఖండ తాండవం పైన, గుంటూరు కారం పైన, ఇటు పుష్ప సినిమా మీద, ఇటు దేవర సినిమా మీద ఎన్ని నెగిటివ్ రివ్యూలు ఇచ్చాడు. ఎన్టీఆర్ మీద అయితే బురద జల్లే ప్రయత్నం ప్రతిరోజు చేస్తుంటాడు వాడు. మరి వాడిని ఏ చెప్పుతోటి కొట్టాలి? బొచ్చు నాగరాజు గారిని ఏ చెప్పుతోటి కొట్టాలి చెప్పండి. వాడిని కొట్టి ఈ ఎవడో ఈ పూల సొక్కగాడో, ఏ సొక్కగాడో, టమాటాగాడో వాడిని తన్నూరి ఫస్ట్. ఎందుకంటే మెయిన్ కారకుడు నిప్పు నాగరాజు గారు. వీడియోలు చేయడానికి ఇంప్రెస్ చేసింది కూడా ఇలాంటి బొచ్చుగాడే. ఈ పూల సొక్కగాడు చెడిపోవాలి, రగాడు చెడిపోవాలి, ఈ మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గాడు చెడిపోయిందంటే వాస్తవానికి వీళ్ళని చెడగొట్టింది ఎవడు రాని అంటే ఈ బొచ్చు నాగరాజు గారు. ఫస్ట్ సినిమాలో ఇండస్ట్రీలో అందరు ఏకం కావాలి. ఫస్ట్ ఇలాంటి రివ్యూలు ఇచ్చే వారిని చెప్పుతోటి కొట్టాలి మొదం. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.